ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో దాదాపు 26 మంది చనిపోవడం జరిగింది. ఇది చాలా ఘోరాతి ఘోరమైన నీచమైన చర్య. ఇటువంటి ఉగ్రదాడులను ఖండించాలని, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలందరికీ శాంతి జరగాలని, వాళ్లకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈ దాడిని ఖండిస్తూ వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని కూడా ఈరోజు క్యాంటీన్ నిరసన తెలియజేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఎక్కడున్నా వాళ్ళని అరెస్ట్ చేసి కూడా అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేయాలని తెలియజేసుకుంటున్నాం. దినం విహారయాత్రకు వెళ్ళిన చెన్నైకి సంబంధించిన నేవీ కమాండర్స్ మరి ఆఫీసర్స్ క్యాంపు పైన వీళ్ళు ఉగ్రవాదులతో దాడి చేసి 27 మంది దాకా వాళ్ళకి చనిపోవడం జరిగింది. చాలామంది తీవ్రమైన గాయాలతో బాధపడుతున్నారు. మన భారతదేశంలో హిందువులు, ముస్లిమ్స్ అని కానీ వేరే క్రిస్టియన్స్ అని కానీ ఎలాంటి తారతమ్యం లేకుండా ఇది లౌకిక రాజ్యం. అందరూ ప్రమాణంగా ఉండే బతికే హ్యాపీగా ఫ్రీగా ఉండే ఇటువంటి భారతదేశంలో చిచ్చు పెట్టాలనే నెపంతోనే ఇవాళ ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దీన్ని సిగ్గుతో తలవంచుకోవాలి. భారతదేశం కూడా వెంటనే తీవ్రమైన చర్య తీసుకొని ఉగ్రవాదం అనేది ఇక మీద ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని మనసారా అందరినీ కోరుకుంటూ, చనిపోయిన కుటుంబం ప్రతి ఒక్కరికి కూడా ప్రధాన సానుభూతితో ప్రతి ఒక్కరు కూడా బాధాకరంగా చుట్టూ ప్రజలు విజయానంద తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా మేము అందరూ కూడా బాధపడుతున్నాము. అందరూ కూడా దేవుడు వాళ్ళు ఆశిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఎంతోమంది అక్కడికి వెళ్ళి ఆహ్లాదమైన వాతావరణం కోసం అక్కడికి వెళ్తారు. అలాగే వెళ్ళిన 26 మందిని చంపేశారు. అందులో మన ఆంధ్రదేశం వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని శిక్ష ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇండియన్గా ఖండిస్తున్నాము. తప్పకుండా పై చర్యలు తీసుకోవాల్సిందిగా చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ స్థానిక